ఏరా ఏంటి ఏంటి అక్కడేం చేస్తున్నావు? ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఏమైంది? ఏంటిది ఏమైంది? ఏమైంది అక్కడ ఉన్నావు? నీతో మాట్లాడితే ఇంత మాట్లాడాలి. ఏంటి అడ్డు ఎందుకు మాట్లాడు? వెళ్ళారా మాట్లాడాను నేను అంతే. హాయ్ ఫ్రెండ్స్, చూడు ఇగో ఇప్పుడు చూడు ఒకసారి ఎవరొచ్చారో చూడండి. ఎందుకు మాట్లాడు? హాయ్ ఫ్రెండ్స్, నేను అంతే ఇంత మాట్లాడా. ఏమైంది మీ ఇద్దరికి? ఏమైంది? ఫ్యాన్స్ అందరూ నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నా ఫ్యాన్స్ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు నీకు? నేను అనేస్తానంట అక్కడికంటే ఇక్కడికంటే అయితే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడితే నన్నే నాతోనే ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా డ్యాన్స్ చేయమంటే చేశాను. వేసావా? అవును, నువ్వే చెప్పు. నేను డ్యాన్స్ చేసి ఏమైంది? బ్యాడ్ కామెంట్స్ పెట్టారంట. పెట్టారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళు పెడితే ఈమెం చేస్తారు? నిన్ను పెట్టమన్నానా బ్యాడ్ కామెంట్స్? ఏమన్నావు డ్యాన్స్, అందుకే బ్యాడ్ కామెంట్స్ పెడితే నాకు బాధగా ఉంది. నీకు బాధ ఉంటే ఇప్పుడు నేను డిలీట్ చేయాలి వీడియోలు. వీడియోలో డిలీట్ చేయదు కానీ నీ ఫ్రెండ్స్కి నువ్వే చెప్పు. క్లారిటీ ఇవ్వండి వీడియో చేసి. చేద్దాం వీడియో చేస్తాం ఒకసారి. చెయ్యాలి కదా, చేయకపోతే ఎలా తెలుస్తుంది? చెయ్యను. ఇగో ఇంకా నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెడితే అంత ఫీల్ అవుతుంది, ఇంకేం వీడియో చేస్తాను. నేను నన్ను ఎందుకు నువ్వు నాతో మాట్లాడకు. నేను నన్ను మండబెట్టి అయ్యో ఇలా ఎక్కడికి పూల మండబెట్టి ఏంటిది? ఏంటి ఏంటి అదేదో మండ ఉంటుందా దాని పువ్వులు లేదు దాంతో ఎన్నిసార్లు కొట్టావు? డ్యాన్స్ అని చెప్పి డ్యాన్స్లోని నీకు దెబ్బ తగిలిందా ఆకుతో కొడితే? అడుగుతో కొట్టిన సుకుమారంగా పెరిగాను. నువ్వు సుకుమార్, నీ సుకుమార్ మరణకు నీ సుకుమారం. ఆకుతో కూడా దెబ్బ తగిలిందా? నువ్వు నవ్వకురా, నాకు నచ్చదు. అయ్యో ఇప్పుడు కూడా గొడవలేనా? ఇప్పుడు కూడా గొడవలేనా మీరు? అసలు ప్రశాంతంగా కలపడానికే వచ్చాను. ఎందుకు గొడవలు? ఓకే కలపడం కాదు, బ్యాడ్ కామెంట్స్. ఫ్రెండ్స్ వీడియో చేస్తే నా ఛానల్లో వీడియో చేశారు, షార్ట్ వీడియోలు డ్యాన్స్ వీడియోలు చేసాము, అందులో బ్యాడ్ కామెంట్స్ పెట్టారు జనాలు. అంటే నాకు అన్ని పాజిటివ్ వస్తాయి. ఈయనతో చేసినందుకు ఈయన తిట్టారు, నాకు నా ఛానల్లోకి వచ్చి ఈయన తిట్టారు. ఈయన నా మీద అలుగుతాడేంటి నాకు అర్థం కాదు. నాకు అరాదు అలగడం. మా ఫ్రెండ్ నాయన చెప్తుంది పంచాయతీ ప్రెసిడెంట్ తీసుకొచ్చి. సరే మాట్లాడబ్బా. నేను అదే చెప్తున్నాను, మనం వీడియోస్ చేస్తున్నాము, వాళ్ళకి తెలిసింది కొంచెం తెలియదు కొంచెం కాబట్టి తెలిసినంత మటుకు వాళ్ళు మాట్లాడతారు. దానికి మనం క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఒక వీడియో చేయండి మంచిగా. ఏ అట్లా అనకూడదు. ఎందుకు అలాగా ఊరికి ఇద్దరు అలుగుడేంటి? మీ ఇద్దరికి ఇప్పుడు బతిమాలేదా? నేను ఇద్దరు కలపాలంటే గొడవ డిస్కషన్ చేయాలి. చెప్తాను ఫ్రెండ్స్ ఇంత ఉంటుంది. నేను ఏమైనా కొట్టగలనా మాట్లాడితే కర్ర పెట్టి పుస్తకం అంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పి ఏమి జాబ్ చేసుకొని నువ్వు ఏం జీతం తీసుకొచ్చి నాకేం పెట్టలేదు. అర్థమవుతుందా? అంత అంటే నువ్వు కొడితేనే పడిపోతున్నావు అని భయం అంటున్నాను. అలా భయపడు. కెమెరాని ఎవరు ఎఫెక్ట్ చేయట్లా. నిన్న పక్కన నుంచొద్దు. మీరు ఇద్దరు ఎలా నిల్చోండి అసలు, చూడండి అసలు. నువ్వు టచ్ అవ్వ మాకు. ఎవరయ్యా టచ్? ఎవరు పుషింగ్ అక్కడ బ్యాక్ నుంచి అమ్మ నీ పడిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోరా. మీరిద్దరు గొడవలు ఇలా రారా రండి. నాకు చూడండి కోపం ఉంది. సిస్టర్ చాలా కోపం ఎక్కువ. చూడండి అసలు బుంగమూతి పెట్టుకుంది. బుంగమూతి ఎక్కడెక్కడ ఇట్లా రా, ఇక్కడ రాను. నీకు ఏ కర్ర గుచ్చుకోదు, నీకు గుచ్చేస్తారు అందరం. ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఏడిపిస్తున్నారు. నిన్న వీడియో రీల్స్ చేసినందుకు, నా ఛానల్లో రీల్స్ చేసినందుకు ఈయనకి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. దుబాయ్ తీసుకెళ్లి అమ్మేస్తాడు నీకు నందు. డాన్స్ చేస్తున్నావు, లైకులు కొట్టడం, షేర్లు చేయడం, కామెంట్స్ పెట్టడం. అయితే దుబాయ్ తీసుకెళ్ళి అమ్ముతావు. ఎంత అమ్ముతావు? అమ్ముతారా? అసలు ఎంత అమ్ముతావు? ఏమన్నా బోకరా? ఏమో మరి బోకరా అంటే మరి బోకరా. మరి జనాలకు మనం క్లారిటీ ఇచ్చిన వీడియో చేయాలి కానీ ఫోన్ చేసి నన్ను బ్యాడ్ కామెంట్ పెట్టేస్తున్నారు, నన్ను తిట్టేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఏంటి అని నాతో కొట్లాడితే ఏమొస్తుంది? వాళ్ళకి చెప్పు, క్లారిటీ ఇవ్వు. ఫ్రెండ్స్ సరదాగా కలిసాము చాలా రోజుల తర్వాత. నాకు డ్యాన్స్ రాదని మీకు తెలుసు. బడిలతో వీడియోలు చేస్తున్నానని చెప్పేసి ఒకవేళ బ్యాడ్గా అనుకున్నారేమో. నాకు యూట్యూబ్లో ఎవరు ఫ్రెండ్స్ని దూరం చేసుకునేప్పుడు అందరితో క్లోజ్గా ఉంటాను, అందరితో సరదాగా ఉంటాను. ఎవరు వీడియో చేస్తే రమ్మంటాను. గట్టిగా మాట్లాడు. చేపల పులుసుతో మాట్లాడు. మీ బడేలు రాని చేపల పులుసు వేసి బాగా మేసావుగా వండి పెడితే గట్టిగా మాట్లాడు. సాగు నువ్వు పెట్టగానే ఆవిడ పెడితే నీకెందుకు పాపం కుళ్ళు? కొట్లాడితే ఇంకా పెడతాం. అరే క్లారిటీ వీడియో చేసి పెట్టాలి కానీ నన్ను తిడుతున్నారు ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు వీళ్ళిద్దరికి క్లారిటీ కావాలి కాబట్టి మీ క్లారిటీ ఒక వీడియో చేసి పెడతారు, ఓకేనా? ఎందుకంటే డ్యాన్స్ చేసినందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టారో తెలీదు, ఇంకెందుకు పెట్టారో తెలీదు. చాలా ఫీల్ అయిపోతున్నాడు బిడ్డ. మామూలు కాదు, కుళ్ళి ఏడుస్తున్నాడు. చెప్పలేదు. నాకు బడేలు రానికి పడదు, అది ఓకే. ఆమెతో పాటు ఈయన తిరుగుతాడని చెప్పేసి మీకు నచ్చదు. నచ్చక ఈయనతో పాటు నేను చేస్తే మీకు బాధ వేస్తుంది. కరెక్టే మీరు చెప్పేది. మీ ఆలోచన వేరు. మీ ఆలోచన ఏముందో నాకు తెలుసు. ఎందుకంటే బడేలు రానికి నాకు పడదు కాబట్టి, నా పిల్లల్ని తిట్టింది కాబట్టి, దాన్ని నేను కొట్టినా కాబట్టి, ఈయన కూడా ఆమెకు సైడ్లో ఉన్నాడు కాబట్టి, సపోర్ట్ చేశారు కాబట్టి, ఈయన కూడా వాళ్ళ బ్యాచ్ వీళ్ళ బ్యాచ్ అని మీరు మాట్లాడుతున్నారు. మీరు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి
మీరు అడిగే రైట్స్ ఉన్నాయి నాకు, కరెక్టే, అడిగే తప్పనట్లేదు. మీరేమో ఆగో తీర్పు చెప్పు. బ్యాడ్ కామెంట్స్ పెట్టినందుకు నన్ను వేసుకుంటున్నాడు. మీ ఫ్రెండ్స్ అందరు నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. లల్లి ఏంటి, మీరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్ చేసాము, చాలా వరకు కామెంట్స్ డిలీట్ చేసేసాను, నేను బాధపడుతున్నాడు అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. అమ్మేస్తాడు, నీకు సంక నాకు ఇచ్చేస్తాడు, వాడు పెద్ద ఎదవ, దొంగ, దొర, అది ఇదే అని పెట్టారు. డిలీట్ చేసేసాను అన్ని. నువ్వు మా ఫ్రెండ్స్ మాట్లాడు, మా ఫ్రెండ్స్ అట్లా పెట్టలేదు. ఏమి అర్థమవుతుందా? అట్లా ఏం మర్డరిస్ట్, రేపిస్ట్, ఇంకోటి ఏంది అవి మీరు పెట్టలేదు కానీ పెట్టలేదు మా కామెడీ చేస్తున్నాడండి. మళ్ళీ ముందుగా చెప్తున్నా, దయచేసి ఎవరు పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. అమ్మో చూడడానికి వచ్చే అసలు కనీసం ఏంటిది, ఎందుకు పుల్లా ఇది పాపం బాగోలేదు, 2 నెలలు అయింది. నన్ను కొట్టావా, గులాబ్ జామున్ గలగలాడిపోతాయి, అర్థమవుతుందా? వచ్చి పలకరించావు, ఫోన్ చేసి ఎన్నోసార్లు పలకరించాను, నీకు తెలియదు అది. ఆమెని ఇంకా ఏరా హెల్త్ ఉంది, హెల్త్ ఎలా ఉంది, బాగున్నావా, ఎలా ఉన్నావురా అని చెప్పి నాకు వాయిస్ రికార్డులు పెట్టింది, కాల్ చేసింది. నువ్వు కాల్ చేసినావా? నేను ఏ ఊర్లో ఉన్నప్పుడు నువ్వు ఏ ఊర్లో ఉంటే ఏంది, నీ దగ్గర ఫోన్ లేదా? ఏ ఊర్లో ఉంటే ఏంటి, ఏ దేశంలో ఉంటే ఏంటి, ఏ ప్రదేశంలో ఉంటే ఏంటి, నువ్వు ఫోన్ చెయ్యాలి కదా. బాగా బిజీ పర్సన్ అయిపోయావు. ఆన్ లో ఉందా వీడియో? ఉంది. నువ్వు అదే ఇది నువ్వు ఏ ప్రదేశంలో ఉంటే ఏంటి, ఏ లోకంలో ఉంటే ఏంటి, హెల్త్ బాగాలేని ఫ్రెండ్కి అడగాల్సింది ఫ్రెండే. ఎక్కడికి వచ్చావు? పంచాయతీ అని చెప్పి చూడండి, బాగోలేనప్పుడు మనం బాగున్నా బాగోపోయినా మన అనుకున్నప్పుడు ఉన్నామా తిన్నామా అని అడగాలి. లల్లి రాలేకపోయినా కానీ కాల్ చేసి అమ్మ హెల్త్ ఎలా ఉంది, బాగున్నావా, మెడిసిన్ వేసుకో, జాగ్రత్త, అది ఇది అని చెప్పి చేసింది. మీకేం తక్కువ లేదు. ఇగో ఈయన అస్సలు పట్టించుకోవాలా నన్ను. తర్వాత వచ్చాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక వచ్చి దొంగల పడ్డ దొంగల పడ్డ 6 నెలలకు వచ్చాడు. దొంగలు పడ్డ ఆరలు కుక్కర్ మురగే అంటారు కదా, ఆ టైప్ అయినా అత్త చచ్చిన 6 మాసాలకి అల్లుడు దినంకి వస్తాడు అన్నట్టు వచ్చి ఒకసారి మెరుపు తీగలకి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. మళ్ళీ చాలా బిజీ అంటాడు. ఏం బిజీయో నాకు తెలియదు. అది వెయ్యాలి, ఇద్దరు కలిపి రౌండ్ వేస్తున్నారు. వెయ్యాలి. నీకు ఈ రౌండ్ చాలా తక్కువ, చాలా తక్కువ. చిన్నదో వైపు పెద్దదో వైపు. పంచాయతీ కొట్టు చూడండి ఫ్రెండ్స్, పడేసి మరీ కొడుతున్నారు అందరూ కలిపి. కొట్టినా నీకేం తగలదులే. ఐరన్ బాడీ చాలా ఇంతసేపు మాట్లాడినంత మాత్రం నేను నీతో నీకు ఫోన్ చేయను, మాట్లాడాను. ఫ్రెండ్షిప్ ఏమొద్దమ్మా అడగ ఎలా బొమ్మ ముందు పెట్ట చూడు. నేను కలుపుతున్నానా మధ్యలో పొలపెట్టి వెళ్ళినావు అనుకో, నీకు ఏంటి కలిపేది, కలిపేది ఇగో మనము ఎన్ని డిస్కషన్ జరిగినా, ఎన్ని గొడవలైనా, ఎవరేం చెప్పినా వినకూడదు. మనం ఏదైనా ప్రాబ్లం అయిందనుకో ఫోన్ చేసుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసేసుకోవాలి. నీ ఫ్రెండ్స్ తిడుతున్నారు నన్ను అంటే ఏంది ఇప్పుడు కూర్చొని ఫోన్ చేస్తావా? నువ్వు దొడ్డిపోతాను వారా పొద్దున్న 6ంటికి వెళ్తారు లండన్. ఇప్పుడు మధ్య తర్వాత మధ్యలో రావడానికి తాళం వేసి పెడతావా? నాకు ఏదైనా ఒకసారి మరి ఒక్కసారే పోతాం. మరి ఎప్పుడైనా కొంతమంది పొద్దుముగ్గులు పోతుంటారు. వేరే బ్యాచ్. సరే అయితే ఈసారి మనం ఏం చేద్దాం అంటే మన ఇంట్లో తింటాడు కదా, అప్పుడు ఇంత కారం వేసి పెడదాం. 2-3 కారం మాత్రం అయితే పిల్లలు ఎవరింటి భోజనానికి వెళ్ళి మధ్య కారాలు ఎక్కువ వేసేస్తున్నారు. ఎవరేస్తారు నీకు? నీకోసం నేను ప్రత్యేకించి ఎప్పుడు చేసినా కారం వేసి. ఇప్పుడు లక్కీ ఛానల్లో వీడియో పోతుంది కదా, ఇక్కడ బ్యాడ్ కామెంట్ పెడితే నాకు ఫోన్ చేస్తావా? కారం ముద్ద చేసి బాగా తోపేస్తాయి ఇట్లా. అవును ఫ్రెండ్స్, మాట్లాడుతున్నారు లేడీస్ ఉన్నారు, ఏం అనలేము. ఏమన్నా అంటే మళ్ళీ కేసులు అంటారు. నీకు కూడా పట్నాలు ఉంటాయి కదా. లేడీస్ కనలేడు కదా, లేడీస్ కంటే అక్కడ లేడీస్ ఎగబడిపోతారు కదా. లేడీస్ కనలేడు ఎందుకంటే అక్కడ లేడీస్ మన ఫ్రెండ్స్ అందరు ఎగబడిపోతారు కదా ఈయన మీద. భయం లేడీస్ కాదు, లేడీ డాన్స్ అట్లా భయం ఉంటే చాలే మా ఆడవాళ్ళది. నీకు మంతలే వేస్తుంది ఫ్రెండ్స్, వేర్లు ఏవేవో పెట్టి అదే భయం వేస్తుంది. నీకు ఇలా చేసేస్తారు ఇక సూదిలో పుల్ల ఎక్కడ గుచ్చుకుంటుందా అని చాలా భయపడిపోతున్నాడు. మళ్ళీ ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా. గుచ్చుకున్నా ఏం కాదు, అక్కడ ఏమీ లేదు. అది ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారు ఏమనలో. నాకు కోరిక తీరాలంటే ఇట్లా కొట్టాలి. రోజు చపాతీలు తింటది, ఆ పిండి కలిపినట్టు నన్ను కలిపి పిండేసి మరి కొట్టేస్తుంది. ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఫోన్ చేస్తావా బ్యాడ్ కామెంట్? ఇప్పుడు నాకు ఫైనల్ కావాలి, చెయ్యి చెప్పు. నాకు ఫోన్ రావద్దు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నన్ను తిడుతున్నారని చెప్పి నాకు ఫోన్ రావద్దు. చెప్పు, నేను కామెంట్స్ పట్టించుకోను, తెలియని వాళ్ళ కోసం క్లారిటీ వీడియో చేస్తామని చెప్పు. ఓకే, నేను సిగ్గు శరం అన్ని SBI బ్యాంకులో వదిలేసాను. ఇక నుంచి అన్ని ఇప్ప తీసుకుని తిరిగినా ఏమనుకోవద్దు. మా వీడియో వైరల్ అయితే చూసారా శ్రీరెడ్డి తమ్ముళ్ళగా ఎవ్వరు చూడండి. ఇప్ప తీస్తే అంత ఆనందపడిపోకు, అక్కడ ఏమీ లేదు మ్యాటర్. ఫ్రెండ్స్
ఏందో తెగ పొలబారిపోతున్నాడు ఫ్రెండ్స్. ఇందాటి నుంచి ఊరెళ్తా అన్నాడు కదా. ఒకవేళ కర్ణాటక ఏమైనా తలుసుకుంటుందేమో తెలియదు మాకు. చాలా పొలబారిపోతున్నాడు. 2 లీటర్ల వాటర్ బాటిల్ తాగిండు అయినా కానీ పొలబారిపోతున్నాడు. ఇప్పినా ఎవరు చూడరు. ఇప్పుతా ఎందుకు ఆవేశపడుతున్నాడు. ఇప్పుతా ఇప్పుతా అంటే ఇప్పుతా ఎవరు చూస్తారు? ఆల్రెడీ పెద్ద భాషలో ఇప్పినావు, అందరు చూసినారు. మళ్ళీ చూడాలంటే వేసావు కదా బావలి సయ్యా డింగోడా 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 ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, నాకు ఏం అర్థం అవ్వదు. ఇట్లా చేసావు కదా బిగ్ బాస్ పెద్ద బాస్ ప్రోగ్రామ్ లో మా తాళ్ళు గుంజది తాడు తెగిపోవడం పొలం అంటాడు. రాయేసాడు ఫ్రెండ్స్. ఇంత ఏమో కట్టేసాడు అన్నట్టుగా ఇట్లా వచ్చాడు తెలుసా. వచ్చిందమ్మా వయ్యారి. ఇలా నడుస్తారు ఆడవాళ్ళు. మరి ఘోరంగా చూపించిండు పెద్ద బాస్ ప్రోగ్రామ్. ర్యాంప్ వాక్ అన్నారు. ఎలా నడిచా చూపించి ఇట్లా ర్యాంప్ వాక్ ఎలా నడిచావు పెద్ద బాస్ ప్రోగ్రామ్ లో. మరి ట్రాఫిక్ నే లేవే. అమ్మ ర్యాంప్ వాక్ చేస్తే కొడుతున్నారు మరి, అందుకే చేయండి. ఆడవాళ్ళు ఎలా నడుస్తారు నేర్చుకో. నువ్వు నడిచావు ఎలా తెలుసా? ఇలా నడిచావు అన్నట్టు నడిచావు. రోడ్డు బాగోలేదు అందుకే నడక మారింది, ఏమనుకోవద్దు. ఈసారి మళ్ళీ మేకప్ వేసుకుని మంచిగా మీరు అడిగినట్టే నడుస్తావు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్ ఫోన్లు మాత్రం బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఫోన్లు మాత్రం వచ్చేటి బాగోదు. ఇప్పుడు నేను మాట్లాడాలి, నేను మాట్లాడాలి. అందరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ అంటే అందరూ ఒక ఫ్యామిలీ. ఏదైనా డిస్కషన్ జరిగినా ఒకవేళ నీకు నా మీద, నాకు నీ మీద, ఎవరి మీద కోపాలు ఉన్నా ఒక ఫోన్ చేసుకోవాలి, ఒక దగ్గర కూర్చొని సెట్ చేసుకోవాలి. ఒకరి దగ్గర ఒకరి చేసి ఇక్కడ అక్కడ అయితే చెప్పే అలవాటు అయితే మానుకోవాలి. ఇది నేను చెప్పేది క్లారిటీ. అర్థమవుతుందా? కలిసిపోండి ఇద్దరు. మళ్ళీ పంటలు అసలు మీరు చీటింగ్ ఆడారు తెలుసా. దొంగ ఓడిపోయిన వాళ్ళు చెప్పాలి నేను ఎలా వేస్తే తను చెప్పాలి. మెయిన్ ఏం చెప్పాలి తెలుసా, నాలాగా వేస్తే పండు లేదా ఓడిపోయినట్టు అని. అవునా? అయితే నేను ఎలా ఓకే. అయితే ఎలా వేస్తే ఇప్పుడు అవుట్ అన్నట్టు చెప్తానే. ఇదిగో ఈయన అవుట్ అయ్యాడా? ఇప్పుడు ఈయన ఎలా వేస్తే మేము అవుట్ అవుతాము చెప్పు నువ్వు. ఆయనే చెప్పాలి అది. నేను ఇలా వేస్తే అవుట్. ఇప్పుడు ఎలా వేస్తావు? అదే ఇంకా రేపు సాయంత్రం దాకా ఇదే వేస్తాం మేము. నువ్వే అవుట్ అయితే ఇప్పుడు. అవుట్ కాదు అలా కాదు, ఆయన ఏం వేసాడో అదే అది. ఎప్పుడైనా మనమే విజయం. ఎప్పుడైనా మనమే విజయం. అర్థమవుతుందా? జిమ్సన్ డబల్ థమ్స్ అప్ అన్నమాట. ఆమె ఛానల్ దాంట్లో ఆమె గెలిచింది, మా దాంట్లో కూడా 2 సార్లు ఆమె గెలిచింది. ఇలా కట్టేసి ఇంకొకసారి బ్యాడ్ కామెంట్స్ వచ్చి మాట్లాడండి. ఇలా కట్టేసి ఇలా కాదు, వెనక్కి తిరగ. నీ ఫ్రెండ్ ఏదో సపోర్ట్ చేస్తుంది కట్టే విషయంలో చూడు. ఇక్కడ ముమైత్ ఖాన్ వదులుతాం అంటే నిజమైన ముమైత్ ఖాన్ కాదమ్మో, ఇంకో రకమైన మాత్రం ఇలా ఎలా ఉంచున్నాడు చూడండి. కట్టేస్తే ఇంకా హ్యాపీగా. సో ఫ్రెండ్స్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ముగ్గురు ఫ్రెండ్స్ మంచిగా వీడియోస్ చేస్తాం. మా నందు మా బ్రదర్ లాంటోడు. అంతే, మాకు ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక బ్రదర్ మంచోడు ఫ్రెండ్స్. మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక ఆ బ్యాచ్ తో ఈ బ్యాచ్ తిరుగుతారని కాదు, మనం ఏంటో ఆయన ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరితో తిరగని మనకు అనవసరం. ఒక బ్రదర్ లాంటి ఒక ఫ్రెండ్ లాంటోడు. ఈసారి రాఖీకి మిస్ అయ్యాడు, మళ్ళీ సార్ రాఖీ కట్టడం చేసాడు. ఏం పర్లేదు, రాఖీకి మిస్ అయ్యాను. రాఖీలు అమ్మితే తర్వాత మనం కట్టేద్దాం. ఈ మనసు నుంచి నువ్వు ఇవ్వకుండా పరే. ఈ మనసు నుంచి బ్రదర్ అనుకున్నాం చాలు. రాఖీ ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి. ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మా లక్కీ స్మైలీ ఛానల్. కదా అప్పుడు మారిపోతా ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం స్పైసీ ఫుడ్ తినేసాను, దానివల్ల ఏంటంటే మాట్లాడితే పలమారుతుంది. మన బడేలు రాని చేపల పులుసు చేసి పెట్టిందంటే ఇద్దరుగా బాగా మేకేసి వచ్చారు. మళ్ళీ అలా అనుకోండి మరి, బాగా బయట అలాగే అనుకోకండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.